బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మీ పైన పోటీకి దింపుతున్నది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రజలు చాలా బలవంతులు, అందరూ నా మీద పోటీ చేస్తున్న వాళ్ళు ఇండిపెండెంట్స్ కూడా బలవంతులే. నేను బలహీనుడిని కాబట్టి నేను బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కిషన్ రెడ్డి గారు రెండోసారి వరుసగా దత్తాత్రేయ గారు అంతమూరు గెలిచినట్టుగా కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ రెండోసారి సికింద్రాబాద్ లో విజయం సాధిస్తారా? తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీతో విజయం సాధిస్తారు. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు మీరు గత 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ప్రజలకు చేసినటువంటి అంశాలు ఇచ్చిరు. మీరు చెప్పినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంతకుముందు ఆర్టీసీ కళ్యాణంలో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణకు ఇది ప్రజల్లోకి వెళ్ళిందంటారా? మీరు నిజంగా మేము నరేంద్ర మోడీ గారు ఇంత చేశారు తెలంగాణకు అనేటువంటి విషయం కనిపిస్తున్నది కదా. ఎంఎంటీఎస్ ట్రైన్లు కనిపిస్తున్నాయి, రైల్వే స్టేషన్లు కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఏం చేసింది చెప్పండి? తెలంగాణలో కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినాయి ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ మెట్రో ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది ఇదంతా. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అవన్నీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే చేసింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు. కేవలం మతం పేరు మీద మాత్రమే ఓట్లు అడుగుతున్నారని. ఎందుకు మెచ్చుకుంటారు? నీకు అదే ప్రశ్నిస్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ అని అడగకండి. కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని మెచ్చుకుంటారా అంటున్నాను. కానీ మతం పేరు మీద ఓట్లు అడుగుతున్నారు, చెప్పండి. ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు మెచ్చుకుంటారండి? వాళ్ళ గురించి క్వశ్చన్ అడగకండి దయచేసి. కానీ నిన్న నరేంద్ర మోడీ పెద్ద మాట్లాడిండు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో, మహిళల మెడల్లో ఉన్న మంగళసూత్రాలను కూడా ముస్లింలకు అమ్మేసేటువంటి పరిస్థితి వస్తుందని. నిజమంటారా? అట్లాంటి సిచ్యువేషన్ ఉందా రాజస్థాన్ లో? హిందువుల తీసి ముస్లింలకు ఇస్తారని ఆయన ముస్లిం లీగ్ ఆలోచన విధానంతో వ్యవహరిస్తున్నది. వస్తే త్రిపుల్ తలాక్ పునరుద్ధరిస్తాము, మళ్ళీ వస్తే ఆర్టికల్ 370 మళ్ళీ పెడతాము. ఈ రకంగా ముస్లిం లీగ్ అయితే జిన్నా రాజ్యాంగం ఉందో 370 అది తీసుకొస్తామనే ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ లో అన్నారు.